Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. అండ్ అరుణాచలం టెంపుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఎటువంటి స్థలాలు మనం దర్శించుకోవాలి ఆ టెంపుల్లో? సో టెంపుల్ ఆవరణలో మీరు అడుగు పెట్టంగానే ఫస్ట్ మీరు అగ్నిలింగం దగ్గరికి వెళ్తారు. ఈ అగ్నిలింగం దగ్గర చూసినట్లయితే గర్భాలయంలో బయట ఉన్న సాధారణ టెంపరేచర్ కన్నా ఒక 2 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువ ఉంటుందండి అక్కడ. సో ఎందుకు ఎక్కువ ఉంటుంది అక్కడ అంటే అది అగ్నిలింగం కాబట్టి. అగ్నిలింగంలో అగ్నితత్వం ఏంటంటే మనలోని కర్మను దహించేవాడు ఆయన అగ్నితత్వంలో ఉన్నాడు, సాక్షాత్ శివుడు. సో అక్కడికి మీరు వెళ్ళంగానే బయట సపోజ్ మీకు ఒక 30 డిగ్రీలు ఉంటే ఆ లోపల మీరు అగ్నిలింగం గర్భాలయంలో మీరు కూర్చోవడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు దాదాపుగా మీకు స్వెట్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, సఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరు ఎక్స్పీరియన్స్ చేయగలరంటే ఈ అభిషేకానికి వచ్చేవాళ్ళు, అభిషేకం కోసం ఒక 15 నుంచి 25 నిమిషాలు ఆ ముందర కూర్చునే వాళ్ళందరూ ఈ సఫికేషన్ అనేది చూస్తారండి. ఎందుకంటే ఆ విపరీతమైన శక్తి ఏదైతే ఉంటుందో ఆ కాస్మిక్ ఎనర్జీ మనలో ఒక తీవ్రమైన వేడిని, మన నాడుల్లో ఒక వేడిని కలిగిస్తుంది, మనకి ఒక విపరీతమైన స్వెట్టింగ్ చెమటలను కూడా పట్టిస్తుంది. సో ఇలాంటి మెయిన్ పవర్ఫుల్ క్షేత్రంలో ఫస్ట్ మీరు అగ్నిది చూసుకోగానే ఆ తర్వాత తిరిగి మీరు రాగానే అక్కడ అమ్మవారి గుడి ఇవన్నీ ఉంటాయి. వీటిలో విశేషంగా మీరు బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు ఉంటుందండి. చెట్టు మీద ఋషులు బల్లుల రూపంలో ఉంటారు. బల్లుల రూపంలో ఆ చెట్టు ఆకారంలోనే ఉంటారు. సో సప్త ఋషులు అందరూ కూడా ఆ చెట్టు పైన శివుణ్ణి ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటారండి. అది ఒక కీలకమైన ఎనర్జీ పాయింట్ కూడా అండి. ఎవరైతే ఇక్కడికి అడుగు పెట్టంగానే వాళ్ళల్లో ఉన్న చక్రాల్లో దాదాపు 3 చక్రాలు ఆ పాయింట్లో యాక్టివేట్ అవుతాయి. ఎక్కడ మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఆ చక్రాలన్నీ యాక్టివేషన్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉందంటే ఆ చెట్టు కింద నిలబడి మీరు ఎప్పుడైతే ఆ ఋషులను చూడడం మొదలు పెడతారో ఆ ఋషులు కూడా మీకు బల్లుల రూపంలో కేవలం మీకు ఆ కలర్లో కలిసిపోయి ఉంటారండి. టోటల్గా కొంచెం వెతుక్కొని కొంచెం ఓపిక్గా మీరు చూడగలిగితే కనీసం ఒక 2 అయితే ఖచ్చితంగా దర్శనం ఇస్తారు. నేను అసలు 2 సార్లు వెళ్ళాను కానీ అంటే తెలియదు మనకు ఆ చెట్టు ఉంది అక్కడ ఈ రూపంలో ఋషులు ఉంటారు అని. సో అక్కడికి వెళ్ళి వెతుక్కున్న తర్వాత ఏమైనా స్మరించాలా లేకపోతే వాటిని చూస్తే చాలు? మీకు ఎప్పుడైతే మనం ఇంత మునుపు చెప్పుకున్న వాటిల్లో ఆలయ ఆవరణలో మీరు పాదం పెట్టంగానే ఆటోమేటిక్గా మీ బాడీ హీలింగ్లోకి వెళ్ళిపోద్ది. ఇలాంటి శక్తివంతమైన ప్రదేశాలలో ప్రతి ఒక్క 72,000 నాడులు, 108 ఎనర్జీ పాయింట్స్, షట్చక్రాలు ఏవైతే మన బాడీలో ఉన్నాయో ఒక్కొక్క అడుగు వేసే కొందికి ఒక్కొక్క స్టెప్ లెవెల్ ఆఫ్ ప్యూరిఫికేషను, లెవెల్ ఆఫ్ యాక్టివేషను జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ ప్రక్రియ అనేది జరుగుతూ మీకు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. మీకు గుడి ఆవరణలో పోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 1.5 కిలోమీటర్ ఈ శక్తి ఉంటుందండి. ఈ శక్తి ప్రసరణ అనేది భూమిలో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అందుకే మీరు ఎక్కడైనా కానీ గిరివాలం చుట్టూ కానీ ఈ మన ఆలయం కింద ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న మెటల్స్, ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడున్న లే లైన్స్ అండి, వాటిని నాడులు అంటాం. మన శరీరంలో నాడులు ఎలా ఉంటాయో ఎర్త్ లోపల ఉండే వాటిని లే లైన్స్ అంటాం, నాడులు. ఈ నాడుల్లో ప్రసరించే శక్తి ఏదైతే ఉందో అది మీ పాదాల ద్వారా మీ శరీరంలోకి ప్రసారం జరుగుతుందండి. అందుకే మీరు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు ఎవరైనా సరే బేర్ ఫూట్తో చేయాలా అంటారు. అంటే ఆరోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ వయసు ఉన్న వాళ్ళు, పేషెంట్స్ వీళ్ళందరూ కాకపోయినా మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా బేర్ ఫుట్తో చేయడం వల్ల ఇంకొక మెడికల్ బెనిఫిట్ కూడా ఉందండి. ఇక ఆ మెడికల్ బెనిఫిట్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా ఆయుర్వేదిక్లో మీరు కానీ చూసినట్టయితే వాత, పిత్త, కఫ దోషాలు ఉంటాయి. పిత్త దోషం అనేది మీకు ఇన్ఫ్లమేషన్ గురించి ఇండికేట్ చేసేదంతా కూడా పిత్త దోషం. ఈ పిత్త దోషం ఆటోమేటిక్గా అలైన్మెంట్ జరుగుతుందండి. మీరు గిరి ప్రదక్షిణ బేర్ ఫుట్ చేయక మునుపు మీరు ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి మీ పిత్త దోషం చూసుకొని గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత 16.5 మినిట్ తర్వాత అండి, అంటే సే ఇట్ ఈస్ రఫ్లీ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కానీ టెస్ట్ చేసుకుంటే మీకు ఆ పిత్త దోషం బ్యాలెన్సింగ్ జరుగుతుంది. ఇది సైంటిఫిక్గా ఇట్స్ ఏ సైంటిఫిక్గా అండి, సైంటిఫిక్ ఎవిడెన్స్ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి. మనం భక్తుల దగ్గర తీసుకున్న టెస్టిమోనియల్స్ ఉన్నాయి, అందులో ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. అయితే మనం ఆలయం ప్రాంగణంలో ఎంతసేపు ఉంటే మనకు మంచిది? మీకు ఆలయ ప్రాంతంలో మొత్తం 8 ఎనర్జీ పాయింట్లు ఉన్నాయండి. ఆ
అసలు ఆలయంలో మీరు మొట్టమొదటిగా మీరు అడుగు పెట్టాల్సింది ఫస్ట్ చూడాల్సిన ప్రాంతం వచ్చి పాతాళ వినాయకుడు అండి. ఇక్కడ పాతాళ వినాయక స్వామి అని ఉంటాడు. ఆ నంది దగ్గర మీరు కానీ చూస్తే పాతాళ వినాయకుడు ఉంటాడు. మనం అందరూ కూడా డైరెక్ట్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎంట్రన్స్ నేరుగా శివలింగం దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ దానికన్నా ముందు పాతాళ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలని. పాతాళ వినాయకుడి దగ్గరికి వెళ్తే మీ మూలాధారానికి అధిపతి ఎవరన్నా ఉంటే గణపతే. మన మూలాధార చక్రం ఏదైతే ఉంటుందో దానికి అధిపతి ఎవరన్నా ఉన్నారంటే గణపతి. ఎప్పుడు కూడా ఆ గణపతిని చూడడం వల్ల అక్కడున్న శక్తి మన గణపతి దగ్గరికి వచ్చేసరికి భూమి శక్తి, ఇవి రెండు ఈక్వల్ అయ్యే ప్లేస్ ఏదన్నా ఉందంటే అది పాతాళ వినాయక స్వామి. పాతాళ వినాయక స్వామిని చూడకుండా మీరు నేరుగా శివలింగాన్ని చూస్తే మీ యాత్ర సంపూర్ణం కాదు. తిరుమలలో ఏ విధంగా ఉందో వరాహ స్వామిని చూసిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని చూడాలా అనేది ఇక్కడ కూడా శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది. ఫస్ట్ మీరు చూడడం పాతాళ వినాయకుడిని చూడాలండి. పాతాళ వినాయకుడిని దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి మీలో ఉన్న మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాతే శివయ్య దర్శనానికి వెళ్ళాలి. సో ఇలా వెళ్ళడం వల్ల పాతాళ వినాయకుడు చూసిన తర్వాత ఏ గర్భగుడిలో మీరు శివుణ్ణి చూస్తారో మీకు పూర్తి ఫలితం వస్తుందండి. మీ యాత్ర ఫలితం అనేది అక్కడ వస్తుంది. ఇది ఒక ప్రాసెస్, ఖచ్చితంగా ఇది ఒక ప్యాటర్న్ అండి. ఇది ఒక ప్యాటర్న్ లాగా చేయాలి, ప్రతి ఒక్కరు ఫాలో కావాలి. జనరల్ గా మనం వైలేట్ చేస్తాం, మనం డీవియేట్ కూడా చేయం, మనం వైలేట్ చేస్తాం. మనకు తెలియక, చాలా మందికి తెలియక అరుణాచలం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్యాటర్న్ లో మనం దర్శించుకోవాలి అనేది చాలా క్లుప్తంగా చెప్తున్నారు. సో మనం ఫస్ట్ వెళ్ళడమే పాతాళ వినాయకుడు ఎక్కడున్నాడో కనుక్కొని పాతాళ వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత మన శివుడి దగ్గరికి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని మీరు వచ్చేటప్పుడు అక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఉందండి. జనరల్గా మనకి ఇంతకు మునుపు కూడా ఎవరికన్నా హెల్త్ బాగలేనప్పుడు ఎందుకు హెల్త్ బాగాలేకుండా వస్తుంది అంటే, ఎందుకు జనరల్గా ఎవరైనా సిక్ అవుతారంటే మీలో ఉన్న ఎనర్జీ పాయింట్స్ అన్నీ జీరో అయినప్పుడు మనలో ఆటోమేటిక్గా 108 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అందుకే మన అష్టోత్తర శతనామాలు కానీ ఏదన్నా కానీ 108 అనే పదం వచ్చింది. 108 అనేది ఎందుకు వచ్చింది ఆ నెంబర్ అంటే మనలో 108 ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎవరికన్నా బాగలేని వాళ్ళకి ఆ కాలాల్లో ఏం చేసేవాళ్ళంటే ప్రతి గుళ్ళో వెళ్ళి దీపం వెలిగించేవాళ్ళు. ఈ దీపాలు కూడా 108 దీపాలు వెలిగించేవాళ్ళు. అంటే వాళ్ళకి ఏ ఎనర్జీ పాయింట్ వీక్ అయిందో తెలియదు కాబట్టి అన్నిటికీ దీపాలు పెట్టేవాళ్ళు. ఇక్కడ మీరు అమ్మవారి దర్శనం అయిపోతానే బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆ దీపాల ప్రాంగణం ఉంటుందండి. దీపం ఖచ్చితంగా దీపం వెలిగించాలి. ఎందుకంటే ఇక్కడ శివుడు అర్ధరాత్రిలో అప్పుడప్పుడు జ్యోతి రూపంలోకి మారతాడు ఆయన. సో కాబట్టి అగ్నితత్వం ఉంది కాబట్టి దీపం అనేది ఖచ్చితంగా వెలిగించాలి. కనీసం 108 కాకపోయినా మీకు ఎన్ని వీలైతే అన్ని, కనీసం ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క దీపం అయినా. మా కుటుంబంలో ఒక 4 ఉంటే 4 దీపాలు అది వెలిగించి మీరు తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆ చెట్టు పైన ఉన్న ఆ ఋషులను చూసేసి ఋషి సందర్శనం అయిపోయిన తర్వాతే మీరు ఆలయంలో నుంచి వెలుపలికి రావాలి. అంటే మనం ఎక్కడికైనా ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పర్యాటక క్షేత్రాలు, పరిహారిక క్షేత్రాలు. మన టెంపుల్స్ ఏ విధంగా ఉన్నాయంటే పర్యాటక క్షేత్రాలు, దాని బ్యూటిఫికేషన్స్, దాని సీనిక్ చూసి మనం ఫోటోలు తీసుకొని వచ్చేయడం. పరిహారిక క్షేత్రాలండి మీకు ఏదన్నా కోరికతోనో మనకి ఏదన్నా బాగలేకుండానో అక్కడికి వెళ్ళి ఆ కోరిక తీరవాలన్నా, మీకున్న వ్యాధి, మీకున్న ప్రాబ్లం నయం కావాలన్నా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటిస్తేనే మీకు ఆ ఫలితం అనేది ఉంటుంది. అంటే అది ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఋషుల్లాగా మీకు ఎలా బాగలేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఇంపార్టెంటా, డాక్టర్ ఫేమసా, హాస్పిటల్ ఫేమసా అంటే రెండూ కాదండి. డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ఇంపార్టెంట్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. అలాగా ఈ ఋషులు మనకి ఇచ్చిన ప్రిస్క్రిప్షనే ఈ టెంపుల్స్. ఏ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ఏ నియమం పాటిస్తే మీకు ఆ ఫలితం అనేది, ఉపశమనం అనేది తొందరగా కలుగుతుంది. సో ఇందాక అరుణాచలం అంటే మనకి ఇన్ఫ్లమేషన్ బెనిఫిట్స్ ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ అని ఇంకేమైనా ఉన్నాయా? ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మీకు తెలియకుండానే అండి, ఇంత మునుపు కాలాల్లో ఒక మంత్రోచ్చారణ వల్ల ఆ శబ్ద తరంగాలు మీ శరీరంలోకి వెళ్ళడం వల్ల మీకు ఆటో హీలింగ్ అనేది జరిగేది. ఎక్కడ ఈ సెల్ రిపేరింగ్ సిస్టమ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ పాత కాలాల్లో ఏ పుణ్యక్షేత్రంలో అయినా
ఏ పవర్ఫుల్ సాక్షాత్ స్వయంభూలు వెలసిన క్షేత్రాలు ఏదైనా కూడా ఈ ఆటో హీలింగ్ అనేది జరిగేదండి. అంటే మీరు ఇక్కడ మీరు దానికోసం ప్రాక్టీస్ చేయబడలేదు, ఏం లేదు. ఆవరణలో మీరు కొంతసేపు కూర్చోగానే ఒక 6 నిమిషాల నుంచి ఒక 18 నిమిషాలు అక్కడ గడపడం వల్ల మీకు ఆటోమేటిక్గా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీ బాడీలో ఎక్కడెక్కడ లో ఎనర్జీ పాయింట్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా అవన్నీ యాక్టివేట్ అవుతాయి, ప్యూరిఫై అవుతాయి. కాబట్టి ఇక్కడికి రాగానే మీకు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ మెడికల్ బెనిఫిట్ సెల్ రిపేరింగ్ అనేది జరుగుతుందండి. సెల్ రిపేరింగ్ అనేది గర్భాలయంలో మీరు శివుణ్ణి దాదాపుగా 4 సెకండ్ల నుంచి 8 సెకండ్లు చూడగలిగితే చాలండి. అంతే టైం ఇస్తారు, 5 సెకండ్ల వరకు చూడగలరు. 5 సెకండ్లు చూడగలరు, 4 సెకండ్లు చాలు. ఎందుకు 4 సెకండ్లు చాలు అంటే మీరు ఆలయ ఆవరణలో ఎంటర్ అయినప్పటి నుంచి మీకు ప్రాసెస్లో ఉన్నారు. మీరు ఆటోమేటిక్గా మీ ఎనర్జీ ఫ్లో అనేది అది మీ బాడీలో జరుగుతూ ఉంది. అక్కడికి రాగానే ఆ పాయింట్కి రాగానే యాక్టివేట్ అయిపోతుంది. సో ఆ యాక్టివేట్ రాగానే మీకు ఆ ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి.